ఇది నిజానికి మనం వాస్తవంగా ఇంతమందిని మాట్లాడుతున్నా మీరు జనసేన నుంచి ఒక చిన్న అధికారిక వివరణ కానీ లేఖ కానీ ఏమి చూడరు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే చెప్పినా చెప్పకపోయినా ఒక విధమైన షాక్కు గురయ్యారు అన్నది జనసేన మిత్రులు కాస్త రాజకీయాలు పరిశీలించే వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1-2 సార్లు మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనే వైఖరి ఆయన బహిరంగంగా ప్రకటించాడు 1-2 సార్లు. సో చంద్రబాబే ఉండాలని చెప్పడం ద్వారా లోకేష్ను తీసుకురావాలన్న వాదనను పవన్ కళ్యాణ్ పూర్వపక్షం చేస్తున్నారు. కొంచెం దాన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారని ఆయన అభిమానులు, జన సైనికులు వాళ్ళందరూ సంతోషించారు. కానీ ఇప్పుడు చంద్రబాబే చాలా సూటిగా కొత్త నాయకత్వం రావాలి, యువ నాయకత్వం రెడీ అయిపోతుంది, లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, చాలా దాడులు వీటన్నిటి మధ్య కూడా. అందులో కొంచెం వాళ్ళని బలపరిచే మన మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో 1-2 సార్లు అదే అడిగేసరికి ఆయన కూడా బహుశా తను అనుకున్న దానికంటే ఎక్కువ కమిట్ అయ్యి ఆల్ సెట్ ఫర్ లోకేష్ టేక్ ఓవర్. హీ ఆల్రెడీ టుక్ ఓవర్ బై డిఫాల్ట్. కానీ ఫ్యాక్చువల్గా ఓపెన్గా కూడా లోకేష్కు అధికారం మార్పిడి జరుగుతుంది అన్న ఒక సంకేతాలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చేశారు, జాతీయ మీడియాకు కూడా ఇచ్చారు.